ఎంతో ఆశపడ్డాం స్వామి. ఇక్కడి వరకు వచ్చాం. ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్న మనిషి ఇక్కడి వరకు వచ్చి ఇంకో 10 నిమిషాల్లో ఆపరేషన్ చేస్తాడు అనుకుంటే అతన్ని ఇక్కడికి రాకుండా చేసి నీ దగ్గరకు పిలిపించుకున్నావా తండ్రి? ఎందుకు ఇలా చేస్తున్నావు స్వామి? నాకు సమాధానం చెప్పు, చెప్పు. ఆయన నాలాంటి భక్తుల కోరికలు నెరవేరుస్తాడు కాని నీ మాట ఎందుకు వింటాడు? ఒకవేళ విన్నా పలకడు, పలికినా రాడు, వచ్చినా సాయం చేయడు. ఊరుకోండి అత్తయ్య గారు. మాటలు రాకుండా అలా బొమ్మలా పడుండమని దాని ముఖాన, దాన్ని చూస్తూ ఏడవాలని మన ముఖాన రాసి పెట్టున్నప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఏమని సమాధానం చెప్తాడు? ఊరుకోండి. కాదమ్మా, కాదు. ఎప్పుడు చంటిదానికి మాట తెప్పించాలని ప్రయత్నించినా ఇలాగే ఏదో ఒక అనర్థం జరుగుతుంది. అప్పుడు శ్రీశైలం తీసుకెళ్ళినప్పుడు కూడా ఆ అడవిలో అంతే. ఆఖరి నిమిషంలో ఇలాగే అవకాశం చేజారిపోయింది. ఇదేంటి ఎవరికి కలగని అనుమానాన్ని రైస్ చేస్తోంది? అంత దూరం నుంచి ఇంతవరకు వచ్చిన డాక్టర్ అర్ధంతరంగా చనిపోవడం ఏంటి? అర్ధాయుషులోనే పోయాడా? లేక ఎవరి మూర్ఖత్వానికైనా బలైపోయాడా? దాన్ని ఏడిపేదో అది ఏడవకుండా ఎప్పుడు ఏదో ఒకటి కెలకడం, మనల్ని ఊరికే టెన్షన్ పెట్టడం దానికి అలవాటే కదా. ఊరుకోండమ్మా. అల్లుడు వేరే డాక్టర్ని పిలిపించి ఆపరేషన్ చేస్తానంటున్నాడు కదా, మీరు ఊరుకోండి. అమ్మా ప్రేమ, ప్రేమేది? ప్రేమేదిరా? ప్రేమ ఎక్కడికెళ్ళింది? ఏంటి శివాగ్ని, ఉన్నట్టుండి ఇది మాయమైపోయిందేంటి? టీను, ప్రేమ ఎక్కడ? ప్రేమక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పాపకి ఆపరేషన్ చేయడానికి వచ్చిన ఫారెన్ డాక్టర్కి యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకుని యాక్సిడెంట్ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టడానికి వెళ్ళింది. రోడ్డు మీద రోజు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, దానికి కేసు పెట్టడం ఎందుకు? తను చాలా తెలివైన పనే చేసింది. శివాగ్ని, శివాగ్ని, నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. నువ్వు ఆంటీ వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి. నేను కార్ తీస్తానంటీ. ఇప్పుడు ప్రేమ ప్రణయ్ ఇద్దరూ కలిసి ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలుసుకోవాలని పట్టుబడితే అసలే డాక్టర్ ఫారినర్, పోలీసులు ఫోకస్ పెడితే కొంచెం అవే దొరికిపోతాడు. దాంతో ఇప్పటి వరకు నేను నడిపించిన కథ మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆస్తిని పోగొట్టుకోవడంతో పాటు హత్యా నేరం కింద ప్రాణాలు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఏంటమ్మా మళ్ళీ కాల్ చేసావు? ఎక్కడున్నా మావయ్య? ఆ ఫారెన్ డాక్టర్ని చంపేశారు కదా, ఆనందంలో ఇక్కడ ఆనందం ఆవిరైపోయింది. ఏమైందమ్మా? నువ్వు అర్జెంట్ గా మన ఇంటికి రా.
ప్రేమ, ఎవరికి రాని అనుమానాలు, ఆలోచనలు అసలు నీకే ఎందుకు వస్తాయి? నమస్తే ఎస్ఐ గారు. నమస్తే అమ్మా. నా పేరు ప్రేమ. ప్లీజ్ కూర్చోండి అమ్మా. చెప్పండి అమ్మా. 1 hour బ్యాక్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది. రంజిత్, సార్ రింగ్ రోడ్ దగ్గర ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? అవును సార్, 1 hour బ్యాక్ ఒక ట్రావెల్ కార్ని లారీ గుద్దేసింది. అందులో ఉన్న వ్యక్తి స్పాట్ డెడ్ అంట. మన మూర్తి గారు అటెండ్ అయ్యారు సార్. అయితే యాక్సిడెంట్ జరగటం మీరు చూసారా? దాని గురించి మీరు ఏమైనా చెప్పాలని వచ్చారా? లేదు సార్, ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి మా పాపకి గొంతు ఆపరేషన్ చేయడానికి లండన్ నుంచి వస్తున్న డాక్టర్. అది యాక్సిడెంట్ కాదేమో అని, ఎవరో కావాలని యాక్సిడెంట్ గా అనిపించేలా చేసిన హత్యేమో అని నా అనుమానం సార్. వాట్ డూ యు మీన్? నేను చెప్పేది నిజం సార్. అది ఖచ్చితంగా అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదు. లేదు సార్, నా అనుమానం కరెక్టే. జరిగింది యాక్సిడెంట్ కాదు, హత్యని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఏ కారణంగా మీరు హత్యని అనుమానిస్తున్నారు? మీరు చెప్పిందంతా వింటుంటే పాపకి ఎవరి వల్ల థ్రెట్ ఉందని అనిపిస్తుంది. బట్ దీనిలో డాక్టర్కి ఏం సంబంధం ఉందని? పాపకి మాట రాకుండా చెయ్యాలన్నదే వారి ఇంటెన్షన్ అయ్యుండొచ్చు కదా. అందుకే ఆపరేషన్ చేయడానికి వస్తున్న డాక్టర్ని ఇలా చేసుండొచ్చు కదా. ప్లీజ్ సార్, నా మాట నమ్మండి. మీరు కంప్లైంట్ రాసివ్వండి. ఒక్క నిమిషం. హలో సార్, మీరేంటి ఇలా వచ్చారు? మేడం, కొంచెంసేపు మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది కూడా తను ఇస్తున్న కంప్లైంట్ గురించి మాట్లాడటానికే. ఇప్పుడు ప్రేమ, యాక్చువల్గా ఈ పని నేనే చేసి ఉండాలి. నాకంటే ముందుగా ఈ ఆలోచన నీకొచ్చినందుకు థ్యాంక్స్. మేమిద్దరం అనుమానిస్తున్నట్టుగా జరిగింది యాక్సిడెంట్ కాకుండా హత్య అయితే మాత్రం ఎవ్వరినీ వదలొద్దు. వాళ్ళెవరైనా ఎక్కడున్నా, ఎంత పెద్ద మనిషి అయినా సరే, మీకేమైనా ప్రెషర్ వస్తే నాకు కాల్ చేసి చెప్పండి. సెంటర్ లెవెల్లో నేను చూసుకుంటాను. బట్ ఇమీడియట్గా సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఆ మాట మీరు చెప్పాలా? స్వయంగా మీరే వచ్చి కంప్లైంట్ ఇచ్చాక అంత ఈజీగా ఎలా వదిలేస్తాం? రంజిత్ సార్, యాక్సిడెంట్ జరిగిన ఏరియా నుండి సీసీ ఫుటేజ్ తెప్పించు. అలాగే సార్. సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే లారీ వచ్చిన మూవ్మెంట్ ని బట్టి ఇన్సిడెంట్ యాక్సిడెంట్ లా జరిగిందా, వాంటెడ్లీ జరిగిందా అని ఈజీగా తెలిసిపోతుంది. యాక్సిడెంట్ చేసిన ఆ లారీ డ్రైవర్ని పట్టుకుని ఇంట్రాగేట్ చేస్తే నిజాలు వాడే చెప్తాడు. విత్ ఇన్ అవర్స్ లో ఖచ్చితంగా మీకు ప్రోగ్రెస్ చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. పద. చెల్లెమ్మా, చెల్లెమ్మా,
ఈ ప్రేమకి ఇలాంటి దిక్కుమాల ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయే? పేకాటలో ఆస్తులు మొత్తం తగలేసుకున్న వాళ్ళల్లా ఫేసులు వీళ్ళు ఎందుకు వీళ్ళు టెన్షన్ పడుతున్నారు? ఆ, ఆ, చెల్లెమ్మా 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 ఏంటమ్మా ఏదో ఆనందం ఆవిరైపోయింది, ఇంటికి రమ్మని చెప్పింది, ఏమైందమ్మా? ఆ ఫారెన్ డాక్టర్ని యాక్సిడెంట్ చేసి లేపాం కదా, ఈ చేతులతోనే? అది యాక్సిడెంట్ కాదు, హత్య అయ్యుండొచ్చని ప్రేమ అనుమానిస్తుంది. అనుమానించుకొని సేమ్ టు సేమ్ సెటప్ తో లక్ష్మిని ప్రేమని చంపితేనే దిక్కులేదు, ఆడెవడో డాక్టర్ని చంపితే దొరికిపోతావా? దొరికిపోయేలా ఉన్నా ఉన్నయ్యా. ఇప్పుడు ప్రేమ ఒక్కతే కాదు, ప్రేమకి సపోర్ట్ గా మన ప్రణయ్ కూడా ఉన్నాడు. యాక్సిడెంట్ ఎలా జరిగింది, చేసిన వాళ్ళెవరో తెలుసుకోవాలని ప్రేమ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది మావయ్య. తెల్లారులేస్తే రోడ్డు మీద 100 యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఇలా ప్రణయ్ ప్రతిదానికి ఆరాలు తీసేసి వివరాలు తెలుసుకోండి కేసులు పెట్టేస్తే వాళ్ళంటి వాళ్ళు ఎలా బతకాల్సేవమ్మా? మంటలు ఎలా చేసుకోవాలి? ఓ పక్క పెళ్లి టైం దగ్గర పడుతుంది, మరో పక్క కోర్టు టైం దగ్గర పడుతుంది. ఈ టైంలో ఈ తలనొప్పి వచ్చి పడింది. ఈ యాక్సిడెంట్ మ్యాటర్ తేలే వరకు ప్రేమ పెళ్లి చేసుకోను అంటే పాప మన ఇంటికి రాదు. అది రాకపోతే ఆస్తి చేజారిపోతుంది. ఇప్పుడేం చేయాలన్నయ్యా? చెల్లెమ్మా, ఎన్నో ఏళ్లుగా రౌడీయిజం ఫీల్డ్ లో ఉన్నాను, ఎన్నో మర్డర్లు చేశాను. ఆ అనుభవంతో చెప్తున్నాను, సిచ్యువేషన్ మనకు అనుకూలంగా లేనప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడమే బెటర్. అంటే భయపడి పారిపోదామంటావా? లేకపోతే జైలుకి వెళ్ళాలి. ఏమంటావు శివమ్మా? పిచ్చి వాగుడు వాగితే పుచ్చ పగిలిపోతుంది మావయ్య. ప్రేమకి పోలీసులకి భయపడి ఇంత ఆస్తిని వదులుకొని పారిపోవడానికి నేనేమి తలా తోక లేందాల్లా కనిపిస్తున్నానా? కేసు మీద పోలీసులు ఫోకస్ పెడితే తలా తోకే కాదమ్మా, మొండాలే దిగిపోతాయి అంటున్నాను. ఇటు ప్రణయ్ సపోర్టు, అటు పోలీసుల సపోర్టుతో ప్రేమ తీగలాగిందంటే డొంక మొత్తం కదులుతుంది. ఆ డొంకలో దాక్కున్న మనం అంతా బయటపడిపోతాం. ఆ పరిస్థితి వస్తే ప్రేమనే తీగనే కట్ చేసి పారేస్తాను. అప్పుడు డొంకకి ఏ ఢోకా ఉండదు. మొన్న పాప కంట్లో పడినట్టు పోలీసుల కంట్లో పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండు. ఈ మ్యాటర్ని ఎలా సాల్వ్ చేయాలో, కథని ఎలా మలుపు తిప్పాలో నేను ఆలోచిస్తాను. నువ్వేం బాధపడకు ప్రేమ. యాక్సిడెంట్ చేసిన వాడు ఎవడో ఖచ్చితంగా దొరుకుతాడు. ఎస్ఐకి నేను కూడా గట్టిగా చెప్పాను కదా. గూడెంలో పాపకి మాట రాకుండా బాణం వేసి చెడగొట్టారు. ఇప్పుడు ఆపరేషన్ జరగకుండా డాక్టర్ని యాక్సిడెంట్ చేసి చంపేశారు. ఇదంతా ఎవరో కావాలనే, పాపకి మాట రాకూడదనే, అదసలు బ్రతకుండకూడదనే ఎవరో ప్రయత్నిస్తున్నారని ఎప్పటికైనా నమ్ముతావా? నమ్మాను కాబట్టే కంప్లైంట్లో నీతో పాటు నేను సంతకం చేశాను. ముందు యాక్సిడెంట్ చేసిన వాడిని దొరకని, అప్పుడు పోలీసులు కాదు నేనే వాడిని నిలదీస్తాను. నిజంగా అది హత్య అయితే చేయించిందెవరో వాడి నుంచే రాబట్టి వాడు ఎంత పెద్ద మనిషి అయినా సరే నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చి పారేస్తాను. మన పెళ్ళయ్యేలోపు అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. యూ డోంట్ వరీ. పాప విషయంలోనే కాదు, మా అన్న వదినల యాక్సిడెంట్ దగ్గర నుంచి ఎన్నో విషయాల్లో ఎన్నో అనుమానాలు నన్ను నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. నాలో భయాల్ని పెంచుతూనే ఉన్నాయి. అవన్నీ సాల్వ్ అయిపోతాయి, నేను చూసుకుంటానంటున్నాను కదా. లేదు ప్రణయ్, ముందు పాపకి మాట రావాలి. పాపకి ఎవరి వల్ల ఎలాంటి ప్రాణహాని లేదని నాకు నమ్మకం కుదరాలి. అంతవరకు మన పెళ్లి టాపిక్ నా దగ్గరికి తీసుకురావద్దు. మన పెళ్లికి దానికి లింక్ ఏంటి? నన్ను ఫోర్స్ చేయొద్దు ప్రణయ్. నాకు నా పెళ్లి కంటే పాప క్షేమమే ముఖ్యం. ఏమీ అనుకోవద్దు. పద వెళ్దాం. అబ్బా,
ఇది మళ్ళీ కొత్త ఫిట్టింగ్ పెట్టింది. ఛ! ఏంటి నానమ్మా, అందరూ ఎందుకు అలా ఉన్నారు? నాకేమైంది? ఏంటమ్మా? నాకు ఆపరేషన్ చేస్తానన్నారు. ఏంటో ఇదేం చెప్తుందో అర్థం కాదు. దీనికి మాట వస్తుందనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకొస్తుంది. ప్రేమకు చెప్పినట్లు ఇదెవరో కావాలని చేసిన పనిలాగా ఉంది. అందుకే పాపని మా ఇంటికి తీసుకెళ్ళి నేను కాపాడుకుంటానంటున్నాను ఆంటీ. అదే కరెక్ట్. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, పాప మీ దగ్గరుంటేనే అందరికీ బాగుంటుంది. లేదు కరుణ, మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు పాపకి మాట వస్తుందని చెప్పారు. ఇంటికి వస్తుంది, మనందరితోనూ మాట్లాడుతున్నాను అనుకుంటే ఎవరో ఆఖరి నిమిషంలో బాణం వేసి మందుని నేలపాలు చేశారని చెప్పారు. ఇప్పుడు కాసేపట్లో ఆపరేషన్ చేస్తానన్న డాక్టర్ కూడా పైకి వెళ్ళిపోయాడు. జీసస్, ఇవన్నీ చూస్తుంటే ఎవరో నా మనవరాల మీద కక్ష కట్టి ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది కరుణ. అనిపించడం ఏంట్రా, అదే నిజం. ఇవన్నీ చేసింది కూడా నేనే. అయినా ఈ నిజం ఎప్పటికీ మీ కంటికి కనిపించదు, చెవులకి వినిపించదు. నాన్న చెప్పేది వింటుంటే పాపనేమైనా చేస్తారేమో అని భయంగా ఉందమ్మా. వీళ్ళ అనుమానాల్ని భయాలుగా మార్చి పాపనిక్కడి నుంచి తీసుకెళ్లిపోవడానికి ఇదే కరెక్ట్ టైం. ఆంటీ, నా మాట వినండి. జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఎవరి వల్ల పాపకి థ్రెట్ ఉందన్న విషయం క్లియర్గా అర్థం అవుతుంది. ఇక్కడే ఉంటే పాపని మీరు రక్షించుకోలేరు. పాప మీద కక్ష కట్టి వాళ్ళు అదను చూసుకొని ఏ అర్ధరాత్రో ఇంటి మీద అటాక్ చేస్తే పాపని ఏమైనా చేస్తే మాకైతే అండబలం అర్థబలం ఉన్నాయి కాబట్టి మా దగ్గర ఉంటే పాప సేఫ్గా ఉంటుంది. తప్పుగా అనుకోకండి ఆంటీ. అది కాదమ్మా. ఏ పాప మా ఇంటికి రాకూడదా? మా ఇంట్లో ఉండకూడదా? అలా అని కాదు, ప్రేమ కూడా ఒక మాట చెప్పాలి కదా. కావాలంటే ప్రేమకి నేను ఫోన్ చేసి చెప్తాను. పాప ఇక్కడే ఉంటే నాకెందుకు భయం వేస్తుంది. ఆంటీ, దీన్ని ఇలాంటి రిస్క్ టైంలో ఇక్కడే వదిలేస్తే అక్కడ నాకు నిద్ర పట్టదు. కాదనకండి ఆంటీ. రా బంగారం. తీసుకెళ్ళమ్మా, నేను రోజు వచ్చి పాపను చూస్తూ ఉంటాను. రా బంగారం. వెళ్ళి తల్లి, నువ్వు ఉండు, తీసుకువెళ్ళండి.